హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. నూడిల్స్ని ఎప్పుడూ డ్రైగా కొంచెం సూపీగా రొటీన్గా కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, త్వరగా డైజెషన్ అవుతుంది. అలాగే బాగా హెవీగా కాకుండా లైట్గా డిన్నర్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని నేనైతే చెప్తాను. ఇప్పుడు ఈ హెల్దీ అయిన సూపీ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లేకపోతే ఏ కుకింగ్ ఆయిల్నైనా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ అయితే యూస్ చేస్తున్నాను. బోన్లెస్ చికెన్ అయితే త్వరగా కుక్ అయిపోతుంది, అందుకనేసి నేను బోన్లెస్ యూస్ చేస్తున్నాను. లేదనుకుంటే బోన్తో కూడా చికెన్ని యాడ్ చేసుకోవచ్చు. 2 నిమిషాలు చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని చికెన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఇక్కడ నేను బేబీ మష్రూమ్స్ని అయితే యూస్ చేసుకుంటున్నాను. నార్మల్ మష్రూమ్స్ని కూడా పీసెస్లా కట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. చికెన్ని అలాగే మష్రూమ్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను కారం, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుంటే చికెన్ కూడా త్వరగా సాఫ్ట్గా అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టుకొని దీనిలోకి 1 లీటర్ వాటర్ని వేసుకొని ఈ వాటర్లోకి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్, ముందుగానే ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీసు, అలాగే స్వీట్ కార్న్, దీంతో పాటుగా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అలాగే మష్రూమ్ని కూడా వేసేసుకోవాలి. దీనిలోకి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్టు, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూను లైట్ సోయా సాసు, అలాగే 1/2 స్పూను ఫిష్ సాసు. మీ దగ్గర కనుక ఫిష్ సాస్ లేకపోతే దాన్ని స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ని ముందుగానే ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల సూప్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని మీ దగ్గర ఏదైనా స్టెయినర్ లాంటి పాట్ ఉంటే నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఈ స్టెయినర్ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న ఈ స్టెయినర్లోకి మీకు సూప్కి ఎంత క్వాంటిటీకి అవసరమవుతుందో నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ని వేసుకొని ఒక 3 నిమిషాలు నూడిల్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లేదు డైరెక్ట్గా వేసేయాలనుకున్నా డైరెక్ట్గా వేసి నూడిల్స్ని కుక్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రైనర్లో వేసి కుక్ చేసుకోవడం వల్ల సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంతేనండి, చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా త్వరగా ఎమ్మీగా హై ప్రోటీన్ తక్కువ ఆయిల్తో సూపీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.